ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, ఉమాభారతులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. విభజన హామీల అమలుపై చర్చించారు. రాష్ట్రానికి ఆశించిన మేర కేంద్రం సాయం అందడం లేదన్న విషయాన్ని చంద్రబాబు జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో అమలు చేయాల్సిన పెండింగ్ అంశాలపై రాజ్నాథ్ సింగ్, ఉమాభారతితో చర్చించారు. అయిందా 1 minute రెడీ? ఓకే. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆఫీసర్స్ బృందంతోనూ మన మంత్రులతో చైనా వెళ్ళి నిన్న రాత్రి రావడం జరిగింది. ఆ సందర్భంగా 5 రోజులు పర్యటన చేసుకొని అక్కడ చాలా దిగ్విజయంగా అనేక అగ్రిమెంట్లు కూడా చేశారు. తర్వాత రాత్రి ఈరోజు మార్నింగ్ ముఖ్యంగా అరుణ్ జైట్లీ గారిని కలవటంలో ఉద్దేశం ఏంటంటే చైనాలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది వాటి గురించి కూడా తీసుకొని ఆయన గైడెన్స్ కూడా అడిగితే ఏ విధంగా ఉంటుంది, తర్వాత మన భారతదేశం యొక్క విజన్ ఏమిటి, ఆ విషయాలు కూడా మాట్లాడటానికి మనం 11 o'clock అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే అదే సందర్భంగా ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవి టైమ్ అండ్ అగైన్ అనేక సార్లు లెటర్ అండ్ స్పిరిట్తో చేస్తాము అని చెప్పి పార్లమెంట్లోనూ బయట కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అవి ఆలస్యం అవుతున్న రీత్యా ఇది 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా చేయకపోతే కష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో పర్టికులర్గా రెవెన్యూ డెఫిసిట్ గురించి డిస్కస్ చేసాం. దానికి కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటే మా ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం అతి త్వరలో చేస్తామని మళ్ళీ ఇంకోసారి సానుకూలంగా స్పందించారు. అట్లాగే క్యాపిటల్కి ఇంతకుముందు 1000 కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరు డ్రైనేజ్ సిస్టమ్ రీవ్యాంప్ చేయడం గురించి ఇవ్వడం జరిగింది. అది కాక క్యాపిటల్కి నీతి ఆయోగ్ వాళ్ళు ఏదో స్టడీ చేశారట 2,500 అని అంటున్నారు. దాని ప్రకారం కూడా త్వరగా పూర్తి చేస్తే దాన్ని ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పాము. 2,500 కోట్లు అయితే వాళ్ళు డెఫినెట్గా అంటే వాళ్ళు చేస్తున్నారు యాక్సెప్ట్ చేయడానికి. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా దేశం అంతా చూడాలి కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది మాకు తెలియదు. మనం ఏమి ఇస్తారనేది చెప్పమని అడుగుతున్నాం మనం ఫస్ట్. అది అయినా ఏమండి మొత్తానికి అని వాళ్ళు చెబుతున్నారు, దాన్ని చూడాలి అది. అట్లాగే బ్యాక్వర్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మాత్రం 2,100 6 సంవత్సరాలకి 350 కోట్ల చొప్పున వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో 700 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు 2 సంవత్సరాలకి కావడం. దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఈ ఇయర్ 350 crores కూడా రిలీజ్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు. ఇవి కాకుండా మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రం ఇంకా కూడా డిస్కషన్లోనే ఉంది, ఏ డైరెక్షన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేయాలన్న విధంగానే వాళ్ళు చెప్పుకొచ్చారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఈ 2 కూడా జనరల్గా మాట్లాడడం జరిగింది. తర్వాత ఉమాభారతి గారి దగ్గరికి ప్రత్యేకంగా ఆవిడ ఆరోగ్యం కొంచెం బాగాలేదన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఆవిడ బాగా పరిచయం ఉండటం వలన కట్టసి కాల్ చేయడం జరిగింది. అంతకుమించి వేరే అసలు అఫీషియల్ విషయాలు ఏవీ మాట్లాడలేదు. తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గర మాత్రం వెళ్ళి ఆవిడ అనుకుని పిలిపించారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చింది క్లియర్గా ఆవిడ కట్టసి కాల్కి మాత్రమే వచ్చాను కాబట్టి ఇది సబ్జెక్ట్ ఏం మాట్లాడడానికి ఆయన ఇష్టపడలా. హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి మాత్రం క్లియర్ కట్గా ఇవన్నీ కూడా 2 సంవత్సరాల నుంచి అంటే మనకి యాక్చువల్గా రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే క్లియర్గా 1 year అయిపోయినాక ఒకవేళ కనుక అన్సెటిల్డ్ ఇష్యూస్ అని ఉంటే హోమ్ మినిస్టర్ గారి కోర్టులో పడుతుంది, వాళ్ళనే సెటిల్ చేయాలి అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అది చేయట్లేదు కాబట్టి సెక్షన్ షెడ్యూల్ 9, 10 ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇప్పుడు హైకోర్టుది కూడా ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఇచ్చారు లెటరు. అది కోర్టు పరిణామంలోనే ఉంది. దానికి ఇంత ఇష్యూస్ చేయటం అంత మంచిది కాదు. సెటిల్మెంట్ అంటూ చేసి అన్నీ చేయాలి. ఏపీ భవన్ దగ్గర నుంచి అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చేసి
సెటిల్మెంట్ చేయండి, ఇరు వర్గాలకి నష్టం లేకుండా న్యాయపరంగా చేయండి అని చెప్పి ఆలస్యం అవుతుంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారికి ఇంకోసారి కట్టసీగా కలిసి అడగడం జరిగింది. స్పెసిఫిక్గానే కాదు, అన్ని పెండింగ్ అన్నీ